Thank you so much, sir. Thank you. So now I request MLA of Mayalavaram constituency, Vasanta Krishna Prasad garu మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. యువ కెరటం, యువ ప్రభంజనం, కేంద్రంలో యువ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే ఈ విజయవాడ ఉత్సవాలకి కర్త కర్మ క్రియ మన పార్లమెంటు సభ్యులు చిన్ని గారికి, ఈ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. విజయవాడ ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోయేటట్టుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక మైసూరు తర్వాత, లేకపోతే అటు మన వెస్ట్ బెంగాల్ తర్వాత విజయవాడలో అతి పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఇందాకే ముఖ్యమంత్రి గారు దుర్గమ్మ దర్శనానికి వచ్చినప్పుడు అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మొదలెట్టిన ఇది దిగ్విజయంగా విజయవాడ మొత్తం ఉత్సవాలు జరుగుతూ ఆ అమ్మ కనకదుర్గమ్మ ఉత్సవాలకి మరింత శోభనిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయని, దీనికి తప్పకుండా మా మైలవరం నియోజకవర్గం తొలిసారిగా విజయవాడలో అంతర్భాగం అయ్యి ఈ గొల్లపూడిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ మైలవరం నియోజకవర్గం కూడా విజయవాడలో అంతర్భాగం అయ్యి ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమం నిన్న అసలు ఈ వేదిక ఈ బజార్లో సరిపోలేదు సార్. ఈరోజు పెరుగుతూ ఉన్నారు, ఇంకొద్దిసేపు ఆగితే, ఎందుకంటే ఎర్లీగా ఉంది కదా, ఇంకా భారీ ఎత్తున రాబోతూ ఉన్నారు. తప్పకుండా రేపు 2వ తారీఖు విజయవాడలో గిన్నిస్ రికార్డు బద్దలయ్యేటట్టుగా చిన్ని గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం సహకరిస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. 2500 మంది పైచిలుకు కళాకారులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకోబోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రసంగం మా ప్రేక్షకుల్లో ఇంకొంచెం ఉత్సాహాన్ని నింపింది.